హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ 14. సంజన ఫ్రెష్ అయి వచ్చేసరికి అర్జున్ కిచెన్లో త్వరగా అయ్యేలా కొన్ని వెజ్జీస్ కట్ చేసి త్వరగా అయ్యేలా ఓట్స్ ఉప్మా చేసి అది ప్లేట్లో వేసి హాల్లోకి తీసుకొస్తాడు. సంజన వచ్చాక, ఓయ్ టిఫిన్ తిను, టాబ్లెట్స్ వేసుకుందు కానీ అని అన్నాడు. మీకు వంట చేయడం కూడా వచ్చా? ఏదో అలా నేర్చుకున్నాను మేడం. మీరు కూడా తినండి అర్జున్ గారు. నాకిప్పుడు వద్దు, కానీ నువ్వు ముందు తిను, నేను ఫ్రెష్ అయ్యాక తింటాను. మరి మీ డ్రెస్? నేను సింధు వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అయ్యి వస్తానులే. కానీ సింధు వాళ్ళు ఇంట్లో లేరు కదా. నా దగ్గర ఇంకో కీ ఉందిలే, నువ్వు తింటూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, సరేనా అని సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి తను ఉండే రూమ్కి వెళ్ళాడు అర్జున్. అప్పుడే వినయ్ కాల్ చేస్తాడు అర్జున్కి. ఏంట్రా నైట్ కాల్ చేసావు? సింధు నేను మ్యారేజ్కి వచ్చాంరా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు, ఇప్పుడే నేను బయటికి వచ్చాను, సిగ్నల్స్ రావడంతో కాల్స్ ఉన్నాయి నీవి, అది చూసి నీకు ఫోన్ చేస్తున్నా. ఏమైనా అర్జెంట్నా అంత నైట్లో కాల్ చేసావు? బావా, నిన్న నైట్ సంజనకి కొంచెం హెల్త్ బాగాలేదు అని కాల్ చేసిందిరా. నైట్ నేను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాను, మీరు ఇంట్లో ఉన్నారు అని కాల్ చేశా. ఇప్పుడు ఎలా ఉందిరా? తను హాస్పిటల్లోనే ఉన్నారా? లేదు బావా, ఇంటికి వచ్చేసాం. నేను ఇదిగో ఫ్రెష్ అవుదామని మీ ఇంటికే వచ్చాను. ఓకేరా, మేము ఈవినింగ్ వరకు వచ్చేస్తాము, నువ్వు ఉంటావా వెళ్తావా? ఉంటాను బావా, అవసరమైతే మీరు వచ్చాక వెళ్తాలే. సరేరా, బాయ్. మా చెల్లి జాగ్రత్త. ఇక్కడ మీ చెల్లిని ఎవడు ఎత్తుకెళ్ళిపోవట్లేదు వే. ఏమో, నిన్ను నమ్మలేము కానీ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు వినయ్. ఆ తర్వాత అర్జున్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి, అర్జున్ వర్క్ నాన్న, బయటికి వచ్చాను, నేను రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పాడు. బాలాజీ గారు కూడా అర్జున్ ఈ మధ్యన వర్క్ అంటూ వెళ్ళడం చూసి ఏదైనా ఉంటే తన కొడుకే చెప్తాడులే అనుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు. అర్జున్ త్వరగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ డోర్ లాక్ చేసి సంజన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సంజన టిఫిన్ ఫినిష్ చేసి కూర్చునే ఉంది. అర్జున్ వచ్చే ఆ టైంకి వేసుకోవాల్సిన టాబ్లెట్స్ తీసి సంజన ఆమె చేతిలో పెట్టాడు. ఆ టాబ్లెట్స్ చూసి ముఖం వికారంగా పెడుతుంది సంజన. అలా చూస్తావేంటే, పెయిన్ తగ్గాలి అంటే అవి వేసుకోవాల్సిందే, వేసుకో. ఇక మెల్లిగా వాటర్ తాగుతూ మెడిసిన్ వేసుకొని అర్జున్ వైపు చూసింది సంజన. ఇక నన్నేం చూస్తావు, నీ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపో. అది అర్జున్ గారు, ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను కదా, మీకు అక్కడ ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా, ఇక మీరు వెళ్ళండి, ఇప్పుడు నాకు పెయిన్ కూడా తగ్గిపోయింది అని చెప్పింది సంజన. నేను ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు, కానీ ముందు నువ్వు వెళ్ళు, ఈవినింగ్ సింధు వాళ్ళు వచ్చాక నేను వెళ్తానులే. మీరు కూడా ఇంకా టిఫిన్ చేయలేదు, మళ్ళీ నైట్ నుండి నిద్ర లేదు కదా అర్జున్ గారు, మీరు కాసేపు ఆ రూమ్లో పడుకోండి అని ఇంకో రూమ్ చూపిస్తుంది. నాకు టిఫిన్ వద్దు కానీ కాసేపు పడుకుంటాను నేను, నీకేదైనా అవసరమైతే నన్ను నిద్రలేపు,
అని చెప్పి నైట్ నుండి నిద్ర లేకపోవడంతో సంజన చూపించిన రూమ్కి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. అర్జున్ వెళ్ళడంతో సంజన కూడా తన రూమ్కి వెళ్ళి కాసేపు పడుకుంటుంది. అలా పడుకున్న సంజనకి మధ్యాహ్నంకి తనకి మెలకువ వస్తుంది. సంజన లేచి హాల్లోకి వచ్చి చూసేసరికి అర్జున్ పడుకున్న రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అర్జున్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. తన మొహం చాలా అలసటగా కూడా కనిపిస్తుంది. సంజనకి పొద్దున నుండి ఆర్యన్ టిఫిన్ చేయకపోవడం గుర్తొస్తుంది. ఇక తనే కిచెన్కి వెళ్ళి రైస్ కడిగి కుక్కర్లో పెట్టి కర్రీ టమాటో పప్పు వండుతుంది. వంట పూర్తయ్యాక సంజన కాస్త మొహం కడుక్కొని వచ్చి అర్జున్ పడుకున్న రూమ్కి వచ్చి అర్జున్ గారు అని పిలిచింది. కానీ నిద్రలో ఉన్న మన బాబుకి సంజన పిలుపు వినిపించదు. అలా 2-3 సార్లు పిలిచినా కూడా అర్జున్ లేవకపోవడంతో కాస్త బెరుకుగానే అతడి దగ్గరికి వెళ్ళి అర్జున్ భుజం పైన చేయి వేసి తడుతూ పిలుస్తుంది. అప్పుడు మెలకువ వచ్చిన అర్జున్ సంజనని చూస్తాడు ఏంటి అన్నట్టుగా. లేవండి అర్జున్ గారు, మీరు పొద్దున కూడా టిఫిన్ చేయలేదు, లంచ్ టైం అయిపోయింది, భోజనం చేశారు, రండి అని పిలిచింది సంజన. సంజన నైట్ డ్రెస్లో చాలా క్యూట్గా కనబడుతూ ఉంటుంది అర్జున్కి. సంజన మళ్ళీ లేవండి అర్జున్ గారు అనేసరికి అర్జున్ సంజన తన చేయి బట్టి లాగేసరికి అర్జున్ మీద వచ్చి సెటిల్ అవుతుంది పాప. అసలు ఏం జరిగిందో అర్థం కాక బిత్తరపోయి అర్జున్ని చూస్తూ ఉంది. అతడి ఛాతి మీద 2 చేతులు పెట్టి అర్జున్ కళ్ళల్లోకి చూస్తుంది. అర్జున్ కూడా సంజనని చూస్తూ కన్ను కొట్టి బాగున్నానా అన్నాడు కొంటెగా. సంజన కాస్త తడబడుతూ ఏం చేస్తున్నారు అర్జున్ గారు, మీరు వదలండి అని గింజుకుంటూ ఉంది. పట్టుకుంది వదలడం కోసం కాదే అని తనని అమాంతంగా కిందికి షిఫ్ట్ చేసి సంజన పైన తన బరువు పడకుండా 2 చేతులతో బ్యాలెన్స్ చేస్తూ పెయిన్ తగ్గిందా అని అడిగాడు అర్జున్ సాఫ్ట్గా. ఏంటే మీరు లేవండి ముందు. లేవని పాప, నేనేం పాపని కాదు అంటుంది సంజన ఉక్రోషంగా. అయితే నన్ను పెళ్లి చేసుకోవే, పాపకి తల్లిని చేస్తా అన్నాడు అర్జున్ రొమాంటిక్గా. నాకేం అవసరం లేదు అని మొహం తిప్పుకుంది సంజన. నీ అంటే అని అయినా ఈ డ్రెస్లో భలే ఉన్నావే అని తను లాగడంతో సంజన నైట్ డ్రెస్ టాప్ బటన్ ఊడిపోవడంతో కనిపించని తన గుండెలని చూస్తూ అంటాడు అర్జున్. అర్జున్ చూపు ఎక్కడ ఉందో తను చూసి అర్జున్ గారు అని అరిచి మీకు అస్సలు సిగ్గులేదు అని బటన్ పెట్టుకుంటుంది. అరే ఉండనివ్వవే, బాగుంది, కాసేపు చూసుకుంటాను. అర్జున్ గారు నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఓయ్ నువ్వు ముందు నోరు ముయ్యవే. నేను ముయ్యను. నాకు ఎలా ముయ్యాలో చాలా బాగా తెలుసే అని అర్జున్ సంజన పెదవులు అందుకున్నాడు. అర్జున్ అలా తన పెదవులపై ముద్దు పెట్టడంతో షాక్ అయ్యి చేతులతో అర్జున్ని నెట్టేస్తూ ఉంది సంజన. కానీ అర్జున్ తన మొదటి ముద్దుని ఆస్వాదిస్తూ సంజన చేతులు తనని డిస్టర్బ్ చేయడంతో ఆమె 2 చేతులు కలిపి పైకి పట్టుకొని తన చేతితో బంధించి ముద్దుని కంటిన్యూ చేస్తాడు. అలా 10 నిమిషాల తర్వాత ఆమె పెదవుల మకరందాన్ని మొత్తంగా లాగేసుకొని ఇద్దరి పెదవులు వేరు చేసి
సంజన మొహాన్ని చూశాడు. సంజన కళ్ళల్లో నీళ్లతో అర్జున్ని చూస్తుంది. అర్జున్ తన చేతుల్ని వదిలిపెట్టి, అబ్బా నువ్వు అలా ఏడవకే, వీటి టేస్ట్ చాలా బాగున్నాయి అని మళ్ళీ తన పెదవులపై పెక్కిస్తాడు. సంజన మొహాన్ని పక్కకి తిప్పుకుంటుంది. ఓయ్ ఇటు చూడవే, నీ పెదవులు నన్ను టెంప్ట్ చేశాయి, అందుకే కంట్రోల్ చేసుకోలేకపోయా అని తన మెడపై పెదవులు నిలిపి మత్తుగా అంటాడు. అర్జున్ పనులకి సంజనకి ఒళ్ళు జివ్వుమంటుంది. ప్లీజ్ అర్జున్ గారు లేవండి అంది సంజన పీల గొంతుతో. లేవాలి అని లేదే అని మళ్ళీ సంజనని గట్టిగా హత్తుకొని మళ్ళీ ఒకసారి ఇద్దరి పెదవులు జత చేసి పైకి లేస్తాడు అర్జున్. అర్జున్ లేవడమే ఆలస్యం. సంజన పరుగున హాల్లోకి వెళ్తుంది. సంజనని చూస్తూ అర్జున్ నవ్వుకుంటూ తన హెయిర్ని సెట్ చేస్తూ తన వెనకే వెళ్తాడు. అర్జున్ వచ్చేసరికి సంజన ఫుల్ బాటిల్ వాటర్ గటగటా తాగేస్తూ సగం నోట్లో సగం తన డ్రెస్పై పోసుకుంటుంది. అర్జున్ తనని చూస్తూ, ఓయ్ కొంచెం మెల్లిగా తాగవే అని బాటిల్ తీసి పక్కన పెట్టాడు. సంజన కొంచెం వెనక్కి జరిగింది అర్జున్ని చూసి. లంచ్ అని పిలిచి పెట్టవేంటే? అక్కడే ఉన్నాయి కదా అన్నీ, మీరే పెట్టుకోండి అని తను వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. మళ్ళీ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో ఏమో అని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.